హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా పిల్లలు రొయ్యల కూర తయారు చేస్తున్నాం. ఇదే మొదటిసారి, మాకు అసలు తెలియదు ఎట్లా చేసేది. మేము సొంతంగా రెడీ చేస్తున్నాం. ముందు రొయ్యలు వేయించినాం నూనెలో. రొయ్యలన్నీ ఒక సైడ్ పెట్టేసినాం. వేగిని నేను మళ్ళీ బాండ్లు పెట్టేసి కొంచెం నూనె వేసేసి తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేస్తున్నా. మేము ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్. మా పిల్లలు చెప్తా ఉంటే మేము రెడీ చేస్తున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా లైట్గా వేగుతూ ఉంది. మా బుడ్డ పిల్ల నేను రెడీ చేస్తా ఉన్నా, చిన్నగాడు. ఇవి కూడా వేగొచ్చేసినాయి. మేమైతే మా సొంతంగా రెడీ చేస్తున్నాం, ఎవరు ఎగతా. లైట్గా ఇవి కూడా వేగినాయి. తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నా, ప్యాకెట్ వేసేసిన. మా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మాకు తెలిసిన వరకే చేస్తున్నాం. టమాటోలు వేసినాం. ఏమేయాలరా? సరే సరే, అన్నీ తిప్పుతూ ఉన్నాను. కరివేపాకు కూడా వేసేసిన. కొత్తిమీర లేదు, అందుకని వేయలేదు. కారం కూడా వేసేసిన, కొంచెం పసుపు కూడా వేసిన. మొత్తన్నాను. ఇది కూడా బాగా వేగింది. ఇప్పుడే ఇది కూడా గుజ్జు గుజ్జు తయారైపోయింది. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసిన. పేస్ట్ లాగా తయారైపోయింది. చెక్క మొగ్గ పొడి కూడా వేసేసినాం. ఇప్పుడు వేయించిన రొయ్యలు ఒక సైడ్ పెట్టేసాము. గ్లాసు నీళ్ళు పోసి మొత్తం కలదిప్పేసాము. ఇంకా రొయ్యలు తీసుకొని దాంట్లో వేసేస్తున్నాం. అవి వేగిన రొయ్యలు
బాగా వేగిని ఆ వేగిన రొయ్యలు కూడా దాంట్లో వేసి కలపెట్టేసాను. ఉప్పు అంతా ముందే వేసేసాను. ఉప్పు సరిపోయింది మాకైతే. రొయ్యలు పసుపు ఉప్పు ముందే కలిపి పెట్టేసుకున్నాం వేయించక ముందే. మా చిన్నగాడు కూడా కలపెడుతున్నాడు. మా చిన్నగాడు ఏదైనా నేను పెట్టాలంట చెయ్యి ముందు చెప్పిన ఏందో. మా అల్లరి పిల్ల కూర రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కూర అయితే చాలా నీట్గా వచ్చింది, చాలా రుచిగా ఉంది. కూర దగ్గర రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాము. అయిపోయింది, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాము. నూనె అంతా పైకి తేలేదారు వచ్చేసింది కూరలో. స్టవ్ కట్టేసాము. లేవే